ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి. సో తన ట్రీట్ ఇస్తుంది మాట. ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ది అదర్ ఫ్రెండ్ తన సజెస్ట్ చేసింది. తను ఏదో ఇన్స్టా పేజ్లో చూసి ట్రై చేద్దామని చెప్పింది. సో వీ ఆల్ కేమ్ హియర్. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్. ఇంకా మేమైతే ఇంకా వెంటనే స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసేసాము. తందూరీ చికెన్, ప్రాన్స్, ఇంకా చికెన్ 65, ఇంకొక వెజ్ డిష్ ఆర్డర్ చేసాము. అది అవ్విందో లేదో ఇంకా వెంటనే మెయిన్ మెన్యూకి వెళ్ళిపోయాము. రుమాలి రోటీ, కోఫ్తా కర్రీ, చీజ్, చిల్లీ నాన్, ఢిల్లీ వాళ్ళ బటర్ చికెన్ అయితే స్వీట్ ఉంటుంది అనుకున్నాము, కానీ ఇది గ్రిల్ చేశారు. చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో సెల్ఫీస్ ఉంటాయి కదా, ఫొటోస్ దిగాము, అంతే. ఇంకా రిటర్న్ అయిపోయాము. వీక్ డే కాబట్టి సింపుల్గా అయిపోయింది. తన బర్త్డే వీక్ డే అవడం వల్ల మేమేం పెద్దగా ప్లాన్ చేయలేకపోయాము. సో మేమేమనుకున్నామంటే ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ ఫుడ్ మిస్ అవుతారు కదా, సో లెట్స్ ప్రిపేర్ సంథింగ్ అండ్ ఇన్వైట్ హర్ అనుకున్నాము. వీ విల్ బి ట్రయింగ్ టు ప్రిపేర్ గుడ్ ఫుడ్. హెల్దీ అని నేను చెప్పలేను, బట్ మేబీ నేను ఇది రికార్డ్ చేస్తుంది సండే కాబట్టి కొంచెం నాన్ వెజ్ అయితే బాగుంటుందనేసి వీఆర్ ప్లానింగ్ టు ప్రిపేర్. లెట్స్ సీ వాట్ ఆల్ క్యాన్ బీ ప్రిపేర్. యా, ఇది ఏంటి అని చూస్తున్నారా? నేను మార్నింగ్ కొంచెం టర్మరిక్ వాటర్ తాగుతాను, దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ తిని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. సో చికెన్ ఏంటంటే నైటే మ్యారినేట్ చేసుకున్నాము. 1 కిలో చికెన్ తీసుకున్నాము. కొంచెం ఫ్రైకి సెపరేట్ చేసాము, ఇంకా కొంచెం కర్రీకి పెట్టుకున్నాము. సో నాకు ఎలా ఫ్రెండ్ అంటే నా ఫ్లాట్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో మ్యూచువల్ ఫ్రెండ్. సో వీళ్ళందరూ తమిళ్ మక్కల్ అంటే పీపుల్ అన్నమాట. నేను ఎలా నేర్చుకున్నాను అంటే, నా కెరియరే ఫస్ట్ నేను చెన్నై నుంచే స్టార్ట్ చేశాను. సో అక్కడ కొంచెం కొన్ని వర్డ్స్ అయితే వచ్చు, బట్ అంతగా మాట్లాడడం అయితే నాకు రాదు. నా ఫ్లాట్మేట్ తన తమిళ్ అవ్వడంతో సో నేను కొంచెం నేర్చుకున్నాను. తర్వాత వీళ్ళ మదర్ వచ్చారు, ఆంటీ వచ్చినప్పుడు ఇంకా ఆవిడకి ఇంగ్లీష్ రాదు, నాకు అంత తమిళ్ రాదు. సో ఆవిడతో అలా మాట్లాడుతూ బాగానే నేర్చేసుకున్నాను. ఇప్పుడైతే మాట్లాడగలను. ఫస్ట్లో అయితే చెన్నైలో ఉండేటప్పుడు నేనైతే చెన్నైని బేసిక్గా తిట్టుకునేదాన్ని అక్కడ ఉండేటప్పుడు. ఆబ్వియస్ కదా, సో మన ప్లేస్ మనకి నచ్చుతుంది. ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం. అరే మన ఊర్లో అయితే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని కంపేర్ చేసుకుంటాం. సో బేసిక్గా నచ్చదు. బట్ దెన్ చెన్నైలో స్టే చేశాక నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. తర్వాత ఎప్పుడైతే చెన్నైని వదిలి నేను సిడ్నీకి వచ్చానో అప్పుడైతే నేను చెన్నైని చాలా మిస్ అయినట్టు అనిపించింది. అక్కడ ఉన్నప్పుడు నాకు లాంగ్వేజ్ అయితే రాలేదు, కానీ బట్ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను. కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇట్స్ గుడ్. ఇది నా తమిళ్ లెర్నింగ్ స్టోరీ. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్కి మా ఫ్రెండ్ అయితే దోశ వేసింది. దోశ విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా మా ఫ్రెండ్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. సో ఈ రెసిపీ మేబీ వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతే, మటన్ బిర్యానీ రెడీ. వేరే డిషెస్ కూడా ప్రిపేర్ చేసాము, అవేంటో కూడా చూద్దాము. హ్యాపీ బర్త్డే దేవి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓపెన్ பண்ணுங்க డిషెస్. ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, அதுக்கப்புறம் அதோட ஃபிஷ் ஃப்ரை, பிரியாணி, மட்டன் பிரியாணி, ஃபிஷ் கறி, వైట్ రైస్ and chicken curry. Hope you all liked it. చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ డూ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.